కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ హామీ నెరవేర్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర మంగళవారం మేడ్చల్ జిల్లాకు చేరుకుంది. ఎల్లంపేట గ్రామ శివారులో జిల్లాకు పాదయాత్రగా చేరుకున్న మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ అనే పేరుతో దళితులను విడగొట్టి దళితుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని పిల్లి సుధాకర్ మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్కరూ కూడా చేయని విధంగా మాల మహా పాదయాత్ర గత నెల 25వ తేదీన భద్రాచలంలో ప్రారంభమై 35 నియోజకవర్గాలు 16 జిల్లాల మీదుగా కొనసాగిందని తెలిపారు. మందకృష్ణ మాదిగ ప్రధాని మోడీ చేతుల్లో కీలుబొమ్మలాగా మారి దళితులను మాలలను అవమానపరుస్తున్నటువంటి తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నారని, మాలలు మాదిగలను దోచుకుంటున్నారని చెబుతూ చేస్తున్న ప్రచారం ఎవరూ నమ్మకూడదని ఆయన చెప్పారు. డిసెంబర్ 1న హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్ లో జరగనున్న మాలల సింహగర్జన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మాల కులస్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బేరి ఈశ్వర్, కౌన్సిలర్లు గణేష్, దేవా, మహేష్, వెంకటేష్, అర్జున్ కుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మాలల మహాపాదయాత్ర భద్రాచలం నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకు కొనసాగుతూ ఉంది. అక్టోబర్ 25న మొదలుకొని రేపు డిసెంబర్ 1 నాడు హైదరాబాద్ చేరుకుంటూ ఉంది. దీనికి 1000 కిలోమీటర్ల పాదయాత్ర 16 జిల్లాలు తిరుగుతూ 38 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతూ ఉంది. అయ్యా పాలకులారా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. మేం మాలలం అంటే పిడికెడు మందే ఉన్నారని చెప్పి మా యొక్క సోదరులు చెప్తా ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి మీరు ఇలా మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళిత వ్యతిరేకులారా, మేము ఒకటే చెప్తా ఉన్నాం. రేపు మా యొక్క సత్తా డిసెంబర్ 1వ తారీఖు నాడు జింకానా గ్రౌండ్లో మా సత్తా చాటుతా ఉన్నాం. కావున ఇప్పటికైనా మీరు పునరాలోచన చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల జోలికి వస్తే రాజ్యాలే కూలిపోయినాయి. మీకు ఇలా కొత్త కాదు. మా యొక్క దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. గద్దె దించేంత వరకు దళితుల మందరం ఏకదాటి మీద వచ్చి ఖచ్చితంగా కొట్లాడదాం, మీ యొక్క పాలకులు బుద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సింహగర్జన, మాలల సింహగర్జన ఏదైతే డిసెంబర్ 1వ తారీఖు నాడు ఉందో దానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారు ఈ యొక్క యాత్ర ముగించుకొని ఆ యొక్క బహిరంగ సభకు ముగింపు జరుగుతూ ఉంది. కావున మాలలందరూ ఆనాడు హైదరాబాద్ రావాల్సిందిగా, సింహగర్జన జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు జయభీములు. నేను పిల్లి సుధాకర్, రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ మాల మహానాడు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు విడగొట్టి వర్గీకరణ ఆటతోటి ఈరోజు దళితులతో జీవితాలతో చెలగాటపడుతున్నటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత అక్టోబర్ 25వ తారీఖున జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల మహాపాదయాత్రను 1000 కిలోమీటర్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ మాల మహానాడు చరిత్రలో కూడా చేయనటువంటి ఇది సాహసోపేతమైన యాత్ర. ఇది 1000 కిలోమీటర్ల ఈ యొక్క పాదయాత్రను మేము చేపట్టడం జరిగింది. ఇది మొత్తం 35 నియోజకవర్గాలు 16 జిల్లాలలో ఇది భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజుల పాటు జరుగుతున్నటువంటి యాత్ర. ఇది రేపు డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్కు చేరుకుంటుంది. కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి సభకు పెద్ద ఎత్తున మాలలు పెద్ద ఎత్తున తరలిరాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిగను మొత్తం తన మోచేతి కింద నీళ్లను తాపించినట్టుగా ఈరోజు మోడీ చేతిలో కీలుబొమ్మలక మారి కృష్ణమాదిగ మాలల్ని అణిచివేసి మాలల్ని తొక్కేటువంటి మాలల్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తున్నట్టు తీరేతుందో అది గణనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కృష్ణమాదిగ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అసంబద్ధ, అశాస్త్రీయమైనటువంటి వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి ఏదైతే ఉమ్మడి సమస్య ఉందో ఉమ్మడిగా రిజర్వేషన్ల పెంపు కోసం, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కలిసి రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, అసంబద్ధ, అశాస్త్రీయమైనటువంటి రాజ్యాంగేతరమైనటువంటి ఏదైతే వర్గీకరణ అంశం ఉందో ఆ అంశాన్ని మీరు లేవనెత్తి సున్నితమైన అంశాన్ని మాలా మాదిగల సోదరులకు ఉన్నటువంటి తెలంగాణలో
వారి మధ్య వైరుధ్యం సృష్టించొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ మొత్తంగా ఇదంతా మనవాదుల కుట్రగా మేము మాలమాడుగా మేము తెలియజేస్తాను. మనవాదులు ఎట్లయితే కులాలను విభజించి వారికి ఎట్లయితే పనులు చెప్పి బానిసలుగా చేసుకున్నారో అదే రకంగా ఈరోజు మనవాదులు మన వర్గీకరణ పేరుతోటి దళితులు విభజించి ఏబీసీలు అనే కోణంలో విభజించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది దళితులు ఉమ్మడిగా మాదిగలు కలిసి ఉంటే ఎక్కడ రాజ్యాధికారానికి పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భయపడి ఈరోజు పాలకులు ఆడుతున్నటువంటి గేమ్లో భాగమే ఈ యొక్క వర్గీకరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణ ఏది కాదు పోయేది కాదు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనల్ని విడగొడుతున్న విషయాన్ని మాదిగ సోదరులు గమనించవలసిందిగా కోరుకుంటూ అంబేద్కర్ భావజాలం అంబేద్కర్ సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటిని కాపాడుకుంటూ ఈరోజు రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని దెబ్బకొట్టేటువంటి ఇట్లాంటి చిల్లర ప్రకటనలు నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మా యొక్క పాదయాత్ర ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ఈ యొక్క అంశాలను చెప్పుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మానవులు తక్కువ ఉందని చెప్పి మానవులు మాదిగల యొక్క సొమ్మును దోచుకుంటారని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పడానికి ఈరోజు ఎవరి సొమ్ము ఎవరు దోచుకుంటలేము, రాజ్యాంగపరంగా వచ్చేటువంటి హక్కులనే ఈరోజు మనందరం తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అటువంటి చౌకబారు ప్రకటనలు ఎవరు కూడా చేయొద్దని చెప్పి కూడా కోరుకుంటూ కృష్ణమాది గారు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ యొక్క దళితులు విడగొట్టే కుట్రలు మానుకొని దళితులు ఐక్యం చేసి రాజ్యాధికారం పోయే మార్గాల కోసం అన్వేషించాల్సిందిగా కోరుతూ జై భీమ్.